హైదరాబాద్ మహానగరంలో ఆహారాన్ని కల్తీ చేస్తున్న కేటుగాళ్లు పేట్రేగిపోతున్నారు. అధిక లాభాల కోసం ప్రజల జీవితాలతో ఆటలాడుతున్నారు. అత్యంత అపరిశుభ్ర వాతావరణంలో కల్తీ ఆహార పదార్థాలతో గుమగుమలాడే ఫాస్ట్ ఫుడ్ను తయారు చేస్తున్న కేటుగాళ్లను అధికారులు పట్టుకున్నారు. హెచ్ ఫాస్ట్ బృందం ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్తో కలిసి చార్మినార్, హుస్సేనీ ఆలం పోలీస్ స్టేషన్ పరిధిలోని పంచ్ మొహల్లా, న్యూలాడ్ బజార్లు తమకు వచ్చిన సమాచారం ఆధారంగా మెసర్స్ అల్ అక్బర్ ఫాస్ట్ ఫుడ్ అండ్ గోడౌన్ అనే గోదాంపై ఆకస్మిక దాడి చేశారు. అక్కడి పరిస్థితులను చూసిన అధికారులు షాక్ అయ్యారు. చుట్టూ అపరిశుభ్రమైన వాతావరణం, కీటకాలు తిరుగుతున్నాయి. అక్కడ ఆహారం తయారు చేస్తున్న కిచెన్లు దుర్వాసన భయంకరంగా ఉంది. పాడైపోయిన వంట నూనెను మళ్లీ వాడుతున్నారు. నిషేధించబడిన కృత్రిమ రంగులు ఎంఎస్కే లయన్ గ్రీన్, రాస్ప్బెర్రీ రెడ్ను వినియోగిస్తున్నారు. FSSAI లైసెన్స్ లేదు. నీటి నాణ్యత పరీక్ష ధృవీకరణ లేదు. పెస్ట్ కంట్రోల్ లేదు. ఈ క్రమంలో సుమారు 110 కిలోల ఫ్రైడ్ చికెన్, 90 లీటర్ల పాడైన నూనె మరియు రసాయన రంగులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమ కార్యకలాపాలు నడిపిన 2 బాధ్యులను అదుపులోకి తీసుకున్నారు. ఈ కల్తీ ఆహారం తీసుకుంటే ఫుడ్ పాయిజనింగ్, వాంతులు, విరేచనాలు, జీర్ణ సమస్యలు, అలర్జీలు, కాలేయ వ్యాధులు వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయని, వినియోగదారుల ప్రాణాలతో ఆటలాడుతూ లాభాల కోసం కొందరు ఇలా మానవత్వం మరిచారని అధికారులు అప్రమత్తం చేశారు.